హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మేము బ్రహ్మంగారి మఠంకి వెళ్తున్నామండి. ఈరోజు వచ్చేసి తిరునాళ్ళు ఉందనమాట, అందుకని వెళ్తున్నాము. ఇవాళ వ్లాగ్ వచ్చేసి అదనమాట. స్టే ట్యూన్. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. అక్కడ ఎలా ఉంది ఏంటనేది మొత్తం కూడా నేను మీకు పాసిబుల్ అయినంత వరకు వీడియో తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. చూస్తున్నారు కదా, బ్రహ్మంగారి మఠంకి వెళ్ళే రూట్ అండి. బద్వేల్ నుంచి మైదుకూరు రోడ్లో చక్కగా వెళ్ళిన తర్వాత నందిపల్లి దగ్గర రైట్ తీసుకోవాలండి. ఇక్కడ బ్రహ్మంగారి మఠం ఆచి కనపడుతుంది అనమాట. వెళ్ళే రూట్కి 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరిగిందనమాట. ఈ రథోత్సవము అదంతా కూడా తిరునాళ్ళ చాలా బాగా జరిగిందండి. మేమైతే అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఆచి దగ్గర నుంచి అయితే బ్రహ్మంగారి మఠంకి. రూట్ కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. అలాగే క్లైమేట్ కూడా చాలా బాగుంది, వ్యూ కూడా బాగుంది అనేసి వీడియో తీసానండి. చూడండి, అంత విలేజ్ వైబ్స్ కదా. ఇట్లా గొర్రెలన్నీ చాలా మంది తోలుకొని వెళ్తున్నారు అనమాట. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు జర్నీ అంతా కూడా. అలాగే ఇక్కడ చూడండి, 2 కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాం మనము. బ్రహ్మంగారి చరిత్ర సినిమా తీశారు కదా, అదంతా ఇక్కడే అనమాట జరిగింది. మూవీ షూటింగ్ అంతా కూడా ఆ 2 కొండల మధ్యలో నుంచి జరిగిందనమాట. అది అనేసి ఆ వ్యూ పాయింట్ చూపించాను. చూడండి, జనాలు కూడా ఎంత తండోపతండాలుగా తరలి వస్తున్నారో. బస్ స్టాండ్ వచ్చేసి అక్కడే ఉందండి. ఇక్కడ నుంచి మనము ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బస్లో వచ్చే వాళ్ళైతే అసలు లేని వస్తువు అంటూ లేదండి, అన్నీ కూడా ఉన్నాయి. A to Z ఉన్నాయి అన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చూస్తున్నారు కదా, ట్రాక్టర్స్లో పానకము ఇంకా గుగ్గుళ్ళు ఈ 2 కూడా పంచుతున్నారనమాట దారి మధ్యలో. అలాగే మంచినీరు కూడా చాలా ఎక్కువగా పంచుతున్నారు. అలాగే మజ్జిగ కూడా అండి చాలా బాగా పంచుతున్నారు. సమ్మర్ కదా, కొంచెం వర్షం అది పడటం వల్ల ఇట్లా బురదగా ఉందండి. చాలా బాగుంది అయితే. ఇంకా మేము ఈవినింగ్ అంతా వచ్చేసాము. తేరు తిరగడం అదైతే చూడలేకపోయామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి దర్శనానికని వెళ్తున్నాము. ఇక్కడ కుంకుమ, గాజులు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయండి. ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి. యాక్చువల్గా వచ్చేటప్పుడు తీసుకుందాంలే అనుకున్నాను కానీ బట్ ఇంకా కుదరలేదనమాట వర్షం పడటంతో. ఈవినింగ్ చూస్తున్నారు కదా, అక్కడ బ్రహ్మంగారి మఠంకి గోపురం అనమాట. ఆ టెంపుల్ యొక్క గోపురము. అలాగే అక్కడే రథం కూడా ఉంది, కనపడుతుంది కదా మీకు. క్లైమేట్ చూడండి, బాగా అనిపించింది. కాకపోతే వర్షం పడడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఇక్కడ ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి టాయ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట టెంపుల్కి వెళ్ళే దారిలోనే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేసేయండి ఒకసారి కొత్త వాళ్ళు అయితే. ఇలా మేము ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా 100 రూపీస్ దర్శనంకి వెళ్ళామండి. ఫ్రీ దర్శనం అయితే ఇంకా చాలా టైం పడుతుంది అనేసి ఇలా వెళ్ళేసి, ఈ వీడియోలో ఇంకా మంచిగా ఉందండి, అక్కడ చివరి వరకు చూసేయండి. ఏంటంటే అన్నదానం కూడా చేయించామన్నమాట. మా వాళ్ళు అంతా బాగా చేయించారు, అది కూడా వీడియో ఉంది. అలాగే ఇంకా సన్మాన కార్యక్రమం కూడా ఉంది. ప్రతి ఒక్కరి సన్మానము ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడే టెంపుల్ అనమాట. చూడండి, రథంకి కూడా చాలా మంది మొక్కుతున్నారు. వీడియోని చివరి వరకు చూసేయండి. ఇదిగోండి, ఇదే బ్రహ్మంగారి మఠంకి ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, బ్రహ్మంగారి మఠంలో గత 12 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం అనేది మా వాళ్ళు చేయిస్తున్నారండి. అసలు ఇక్కడికి వెళ్తే భోజనానికి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. భోజనం కానీ మంచినీరు కానీ అలాగే మజ్జిగ కూడా ఇస్తూనే ఉంటారు. టెంపుల్లో దర్శనం చేసుకొని రాగానే మజ్జిగ అనేది పంపిణీ చేస్తున్నారండి. అలాగే ఈ కార్యక్రమంలో మేము కూడా భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. మా వాళ్ళే 12 సంవత్సరాల నుంచి కూడా చేయిస్తున్నారండి. ఈ కార్యక్రమం వెనుక చాలా కష్టమైతే ఉంది, అంత ఈజీ కాదండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చేశారనమాట. మా లోహితాక్ష కూడా మంచిగా భోజనాలు కూడా వడ్డించాడు.
ఇట్లాంటి కార్యక్రమాలకి పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యూచర్లో మన పిల్లలు కూడా ఇలాంటి పనులు చేయడానికి ఉత్సాహంగా ఉంటారనమాట. సో ఇక్కడ మేము కూడా వడ్డిస్తున్నాము కొంతమందికి అనేసి. అలాగే ఈ కార్యక్రమానికి భాగమైనటువంటి వాళ్ళకు కూడా మంచిగా సన్మానం అది కూడా చేశారనమాట. అదంతా కూడా వీడియోలో ఉందండి, చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ సన్మాన కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి పెద్దలందరినీ కూడా మనం గౌరవించుకోవడం అనేది మన సాంప్రదాయం కదా. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగటానికి పాత్రులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మానం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి కూడా వీరందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యి వేయటం వల్లే ఇంత సక్సెస్ఫుల్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుందండి. వారందరికీ కూడా ఇలా చక్కగా శాల్వా కప్పి ఒక బహుమతిగా ఫోటో ఫ్రేమ్ అనేది కూడా ఇస్తున్నారనమాట. మేమందరం కూడా శ్రీరామచంద్రుని వంశస్థులమండి. అదే ఆ ఫోటో ఫ్రేమ్లో అంతా కూడా ఉందన్నమాట. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే
ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పండి, నాకు అభినందించండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేశానండి, అవన్నీ కూడా చివరి వరకు చూడండి. అందరికీ కూడా సన్మానం జరిగిందండి, అంతా కూడా ఉందన్నమాట ఈ వీడియోలోనే చూడండి. అలాగే ఇక్కడ మాకు కూడా ఒక చిన్న సన్మానం అనేది జరిగిందండి ఇలాగే. సో మా వీడియో అయితే కొంచెం మిస్ అయింది, ఫొటోస్ అయితే ఉన్నాయండి, ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలా అందరూ కలిసి చక్కగా సన్మాన కార్యక్రమం అనేది పూర్తి చేశారండి. అన్నదానం అయిపోయిన తర్వాత చూడండి, మాకు కూడా సన్మానం చాలా బాగా జరిగిందండి. మా వీడియో అనేది మిస్ అయిందనమాట. ఇక్కడ మా మామయ్య అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మన వీడియోని చూసి అందరూ కూడా సంతోషంగా చూసారని అనుకుంటున్నాను, అలాగే పిల్లలు అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి చివరి వరకు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ లైక్ అయితే అస్సలు వృధా అవ్వదు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని చూడకపోతే మన ఛానల్లో మంచి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి, చూసేయండి మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.